RC-17కి లాంగ్ వెయిటింగ్ తప్పదు. బట్ అయినా సరే అటు సుక్కు హ్యాపీ, ఇటు చెర్రీ హ్యాపీ. సినిమా లేట్ అవుతే ఎవరైనా టెన్షన్ పడతారు. మరి సుక్కు చెర్రీల హ్యాపీనెస్కి కారణం ఏంటి? ఇంతకీ ఆ సినిమా జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పెద్ది విజయాన్ని ఆస్వాదిస్తున్నటువంటి రామ్ చరణ్ త్వరలోనే చేతికి కీలకమైనటువంటి ఒక సర్జరీ చేయించుకోబోతున్నాడు. ప్రమోషన్ల కోసమే దాన్ని బ్రేక్ చేస్తూ వచ్చినటువంటి మెగా పవర్ స్టార్ ఇప్పుడు ఆ బాధ్యత తీరిపోవడంతో తన హెల్త్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి టైం వచ్చింది. మరీ సీరియస్ కాకపోవడంతో డాక్టర్ల సలహాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈవెంట్లలో పాల్గొన్నారు చరణ్. ఫ్యాన్స్ సమక్షంలో సక్సెస్ మీట్ ఉంటుందనేటువంటి వార్తల నేపథ్యంలో అదయ్యాక ఆపరేషన్ ఉండొచ్చని కూడా టాక్ నడుస్తుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం రామ్ చరణ్ పూర్తిగా 3 నెలలు విశ్రాంతి తీసుకోబోతున్నారట. అంటే నవంబర్ లేదా డిసెంబర్ దాకా అందుబాటులోకి వచ్చేటువంటి ఛాన్స్ లేదు. ఈలోగా RC-17 కోసం డైరెక్టర్ సుకుమార్ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టొచ్చు. అయితే ఫుల్ వెర్షన్ సిద్ధంగా ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రజెంట్ సుకుమార్ టీం అంతా కూడా ఆ పని మీద ఉన్నట్లయితే తెలుస్తుంది. అంతా అయ్యాక చరణ్కు వినిపిస్తారట. అయితే ఈ లెక్కన రంగస్థలం కాంబోని మళ్ళీ స్క్రీన్ మీద చూడాలంటే 2028 దాకా వెయిట్ చేయాల్సింది వస్తుంది. ఎందుకంటే సుకుమార్ స్టైల్కి ఎంత వేగంగా తీసినా కనీసం సంవత్సరం కావాలి. అంటే షూటింగ్కే 2027 మొత్తం కూడా అయిపోతుంది. కాబట్టి ఆపై సంవత్సరమే రిలీజ్ ఉండొచ్చు. అది కూడా సంక్రాంతినా గ్యారంటీనా అని చెప్పలేం. లేకపోతే ఏ సమ్మరో దసరానో కావచ్చు. డెఫినెట్గా చరణ్ సంవత్సరానికి 1-2 సినిమాలు ఖచ్చితంగా ఇవ్వమని అడుగుతున్నటువంటి ఫ్యాన్స్ కోరిక నెరవేరేలా లేదు. కమర్షియల్ పెద్ది ఏ స్థాయిలో నిలబెడుతుందనేది పక్కన పెడితే రామ్ చరణ్ కష్టాన్ని ఆడియన్స్ డెఫినెట్గా గుర్తించారు. తన ఫ్యాక్టరీ 300 కోట్ల మైల్ స్టోన్ని చేరుకోవడంలో సక్సెస్ అయిందనమాట. ఒకవేళ అంత ఎఫర్ట్ పెట్టకపోయి ఉంటే మాత్రం ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదన్నది డెఫినెట్గా వాస్తవం. ఫైనల్ రన్కు 500 కోట్ల మార్కును అందుకుంటుందా లేదా అనేది అయితే డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. అయితే ఈసారి పల్లెటూరి బ్యాక్గ్రాఫ్ కాకుండా సుకుమార్ సిటీ నేపథ్యంతో పాటు ఒక డిఫరెంట్ యాక్షన్ టచ్ రాసుకున్నారట. ఇకపోతే తన కెరీర్లోనే ఇంకే సినిమాకి పడినంతటువంటి కష్టాన్ని పెద్ది సినిమా కోసం పడ్డాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇందులో కుస్తీ యోధుడి క్యారెక్టర్ కోసం తన దేహాన్ని అంటే ఎలా మార్చుకున్నాడో మనందరికీ తెలిసిందే. స్క్రీన్పై రెజ్లింగ్ సీన్లు చూసి అందరూ కూడా అవాక్ అయిపోయారు. నిజంగా ఒక ప్రొఫెషనల్ రెజ్లర్ చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే డెఫినెట్గా వచ్చేసింది. ఆడియన్స్కి తెలుగులో ఒక స్టార్ హీరో నుంచి ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్, పర్ఫెక్షన్ చాలా చాలా రేర్ అనే చెప్పాలి. అయితే దీని వెనక చాలా కష్టమే ఉంది. ఒళ్ళు కూనమయ్యేలా కష్టపడినటువంటి చరణ్ తన చేతిని డెఫినెట్గా దెబ్బ తీసుకున్నాడు. పెద్ది ప్రమోషన్లో కూడా కుడి చేతికి అతను బేస్తో కనిపించాడు. అది షూటింగ్ పూర్తయ్యాక స్కాన్స్ తీసి ఏకంగా 70 years ఉన్నట్లయితే దాంట్లో క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్. ప్రమోషన్లకు ఇబ్బంది రావద్దన్నటువంటి ఉద్దేశంతోనే అతను ఆ సర్జరీని చేయించుకోకుండా ఆపాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిపోవడంతో చరణ్ అతి త్వరలోనే సర్జరీ చేయించుకోబోతున్నాడు. సర్జరీ అయ్యాక 3 నెలలు రెస్ట్ తీసుకోబోతున్నారట మెగా పవర్ స్టార్. అయితే పెద్ది రిలీజ్ అవ్వగానే సుకుమార్ డైరెక్షన్లో కొత్త సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు సర్జరీల వల్ల అది కాస్త లేట్ కాబోతుంది. చరణ్ వెంటనే అందుబాటులోకి రావట్లేదని కూడా, సుకుమార్ ఏమీ ఫీల్ కావట్లేదని కూడా సమాచారం. 3 నెలల టైం కావాలని అడిగితే హ్యాపీగా సుక్కు ఒప్పేసుకున్నారట. కారణం ఏంటంటే చరణ్ సినిమాకు ఇంకా బౌండ్ స్క్రిప్ట్ రెడీ కాలేదు. పుష్ప 2 రిలీజ్ అయ్యే సంవత్సరంన్నర కావస్తున్నా ఆయనకు టైం సరిపోలేదు. సుకుమార్ ఒక కథకు ఓకే చేయడానికి చాలా టైమే తీసుకుంటాడు. తర్వాత బౌండ్ స్క్రిప్ట్కు కూడా చాలా టైం పడుతుంది. తన రైటింగ్ టీంతో కలిసి నెలల తరబడి కసరత్తు చేస్తాడు. చరణ్ సినిమాకు కథ ఓకే అయింది, కానీ స్క్రీన్ ప్లే, డైలాగ్ వర్షన్ మాత్రం ఇంకా రెడీ కాలేదట. ఇప్పుడు ఆ పని మొదలుపెట్టేటువంటి పనులలో ఉన్నారు. డెఫినెట్గా ఇది 3-4 నెలలు టైం పడుతుంది. కాబట్టి చరణ్ టైం కావాలని అడిగితే హ్యాపీగా సరే అన్నాడట సుక్కు. ఇకపోతే సుకుమార్ తనకు సుక్కు టైం ఇచ్చినందుకు చరణ్ కూడా హ్యాపీనే. ఎందుకంటే సినిమా కోసం పనిచేస్తున్నటువంటి టీం వర్గాల సమాచారం ప్రకారం ఈ సంవత్సరం చివరికి కానీ లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. ఈ మూవీ రాయలసీమ అండ్ ముంబై బ్యాక్గ్రాఫ్లో కథ సాగుతుందైతే సమాచారం. ఇంతకుముందు సుకుమార్ అండ్ చరణ్ కాంబినేషన్లో వచ్చినటువంటి రంగస్థలం కల్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి నేపథ్యంలో ఈ సినిమాపై ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడం అంత ఈజీ అయితే కాదు. బట్ ఏదైనప్పటికీ సుకుమార్ చాలా రోజుల నుంచి వెళ్ళి తన సినిమా స్టైల్ని కంప్లీట్గా మార్చేశారు. ఎందుకంటే గతంలో 1 నేను ఒక్కడినే, నానక్ ప్రేమతో ఇలాంటి ఒక అప్డేటెడ్ సినిమాలు డెఫినెట్గా సుకుమార్ తీసేవారు. బట్ అవన్నీ కూడా ఎందుకంటే నానక్ ప్రేమతో ఓకే, బట్ దాని తర్వాత
నేను ఒక్కడిని ఎందుకో చాలామంది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేకపోయింది. అంటే అప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్కి ఫాస్ట్ ఫార్వర్డ్ మూవీ తీసేసరికి చాలామంది ఎందుకో ఆ సినిమా ఎక్కలేదు. బట్ ఇప్పుడు చూస్తే కొంతమందికి ఎక్కుతుంది ఆ సినిమా. బట్ అయినా అన్ని పక్కన పెడితే ఇప్పుడు సుక్కు దాన్ని అంతటిని బీట్ చేసేసి పుష్ప కావచ్చు, పుష్ప సిరీసెస్ కావచ్చు, దాని తర్వాత రంగస్థలం కావచ్చు, ఇలాంటి రూరల్ బ్యాక్గ్రాఫ్ స్టోరీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఎమోషన్స్ని చాలా గట్టిగా పెట్టుకొని వాటిని మాత్రమే ఇప్పటివరకు తీస్తూ వచ్చారు. అవి డెఫినెట్గా చాలా ఇండస్ట్రీ హిట్స్ అయితే హిట్స్గా నిలిచాయి. అది కూడా మనందరికీ తెలిసిందే పుష్ప ఎంత పెద్ద హిట్టో. అయితే ఇప్పుడు ఆ సినిమాని కాకుండా ఇప్పుడు మళ్ళీ సేమ్ సుకుమార్ ఒరిజినల్ వర్షన్ ఏదైతే ఉంటుందో గతంలో తీసినటువంటి ఫాస్ట్ ఫార్వర్డ్, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్కి సంబంధించింది అండ్ దాని తర్వాత ముంబై సంబంధించినటువంటి సిటీస్ నేపథ్యంలో కంప్లీట్గా ఏదైతే ఇప్పుడున్న 2040 ఆ టైప్లో, అంటే ఆ జనరేషన్లో సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పుడు RC-17 కూడా అలానే ఉండబోతుంది అన్న టాక్ అయితే డెఫినెట్గా నడుస్తుంది. సో అందుకోసమనే అటు 3 months టైం కావాలన్నా అటు హ్యాపీగా సుకుమార్ ఇచ్చేసాడు. ఇక్కడ బౌండ్ స్క్రిప్ట్ కూడా మొత్తం పూర్తి కాలేదు, డైలాగ్ వర్షన్ కాబట్టి. సో ఇద్దరు అటు సుక్కు హ్యాపీ, ఇటు చరణ్ హ్యాపీ. సో మొత్తంగా RC-17 ఎట్టలేదనుకున్నా ఇంకొక 1.5-2 years వరకు రిలీజ్ అయితే ఉండదు. సో ఇక చరణ్ని ఆల్మోస్ట్ పెద్ది చూసిన తర్వాత ఇంకొక 2 years స్క్రీన్ మీద కనిపించకున్నా ఓకే, ఎందుకంటే ఈ హైఫిస్ట్ ఏదైతే ఇప్పుడు గేమ్ చేంజర్తో అయినటువంటి లాస్ ఏదైతే ఉందో అది పెద్దితోటి కొంచెం కవర్ చేశాడు. సో ఆ పెద్ది ఇంపాక్ట్ డెఫినెట్గా ఇంకొద్ది రోజులు ఉంటుంది. సో దాని తర్వాత RC-17 నుంచి మేబీ గ్లిమ్స్ ఏదన్నా మళ్ళీ ఆ సినిమా నుంచి వస్తే డెఫినెట్గా ఫ్యాన్స్ అయితే హ్యాపీ. బట్ ఫ్యాన్స్ కోరుకున్నది ఏంటంటే చరణ్ నుంచి ఇయర్లీ 2 సినిమాలు రావాలని కోరుకుంటున్నారు. బట్ అది సర్జరీస్, దాని తర్వాత దెబ్బలు, గాయాలు వీటి వల్ల వర్కౌట్ అయితే అవ్వట్లేదు. కానీ డెఫినెట్గా మేబీ ఉండొచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో మరి RC-17 ఫర్ ది ఫస్ట్ టైం అంటే ఇటు చరణ్ అండ్ దాని తర్వాత సుకుమార్ వీళ్ళిద్దరూ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్ సినిమా తీయబోతున్నారు. సో మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.